మాత్రే నమ. శ్రీ మహాగణాధిపతియే నమ. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణే విద్యారంభం గరిష్యామి సిద్ధిర్భవతమే సదా. ఇచ్చట అనగా తూర్పుగోదావరి జిల్లా అన్నవరం గ్రామంలో నిత్య అన్నదాన శాశ్వత పథకము 1987వ సంవత్సరం నుండి ప్రారంభించి ఈ రోజు వరకు దినదినాభివృద్ధి చెందుచు మొదట్లో ఒక 10 మందికి ప్రారంభించి ఆ 10 మంది 20, 20, 30, 50 అయ్యింది. కరోనా టైంలో సరైనటువంటి దాతలు మొదలగు వారు కూడా సహకరించకపోవటం వల్ల కొంచెం ఆలస్యం అయ్యింది. ఆ ఆలస్యం అయ్యి జనను మళ్ళీ సమృద్ధి చేసుకొని ప్రచార నిమిత్తంలో ఈరోజు 100 మంది తక్కువ కాకుండా భోజనములు చేస్తున్నారు. అందున మన బ్రాహ్మణ ముత్తైదు బ్రాహ్మణులు మాత్రమే నిర్వహిస్తున్నారు. మాత్రమే అనే శబ్దం ఎందుకు వచ్చింది అంటే బ్రాహ్మణులు అందరూ కూడా శుచిగా శుభ్రంగా మడిగా వచ్చి మడి వస్త్రములతో భోజనములు చేసి ఈ కార్యక్రమాన్ని సంతృప్తి పరచాలి అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే అన్నాము తప్ప అన్నదానం అందరికీ చేయొచ్చు. కానీ కార్తీక మాసంలో ఒక రోజున మాత్రం అన్ని జాతుల వాళ్ళకి కూడా లేదు అని అనకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ అన్న సంతర్పణ అన్న వితరణ అనేటువంటి కార్యక్రమం చేపడుతున్నాము. దీనికి సహాయ సహకారాలు మన బ్రాహ్మణ దాతలు వారు కాపోయినా ఇతర వారుచే కూడా మనకి దాతగా ఇప్పించవచ్చు. చాలామంది మీకు స్నేహితులు ఉంటారు. అన్ని దానముల కోన కన్యాదానము గొప్పది. కన్యాదానము కూడా కన్నా కూడా అన్నదానము ప్రతిరోజు గొప్పది కదా. కన్యాదానం ఒకసారి మాత్రమే చేస్తాం. ఈ అన్నదానం అలా కాదు, ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంటుంది. దీనిని నిర్వహించినటువంటి పెద్దలు బ్రహ్మశ్రీ నాగాభట్ల కామేశ్వర శర్మ గారు అధ్యక్షులు జరుగుతోంది. వారి యొక్క సెల్ నెంబర్ కూడా కింద ఉదహరించుతున్నాను. 7730088825 అని నెంబర్ కూడా ఇస్తున్నాము. ఇది మన బ్రాహ్మణ సోదర సోదరీమణులు అందరూ కూడా గ్రహించి మన యొక్క నిత్య అన్నదాన పథకానికి అందరూ కూడా మనకి సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. నేను కూడా ఈరోజు అన్నవరం నా 2 కుమారులు, నా 2 కోడళ్ళు, మనవడు మనవరాలు అందరం కూడా వచ్చి సంతోష్ గణపతి గారి యొక్క ఆధ్వర్యంలో మేము అక్కడ వ్రతం చేయించుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాము. అంటే కాదు, మన బ్రాహ్మణ సత్రం ఉంది ఇక్కడ, మీరు తప్పనిసరిగా మీరు వచ్చారు కాబట్టి మడి బట్టలతోనే మీరు అక్కడ భోజనం చేసి మీరందరూ కూడా చెప్పవలసిందని చెప్పేసి అన్నారు. అదే కాకుండా ఈ పథకము 1987వ సంవత్సరంలో ప్రారంభించింది. సుమారుగా 30 సంవత్సరాల నుండి కూడా అవుతుంది. ఈ సత్రమే కాకుండా అనేక మంది వేద విద్యార్థులకు విద్య అభ్యసిస్తూ ఒక సత్రం కూడా ఉంది. ఎవరైనా సరే మన వాళ్ళు ఎవరైనా వచ్చే అతి తక్కువ రేట్లో చుట్టుపక్కల అందరికన్నా అతి తక్కువ రేట్లో మన బ్రాహ్మణులకి అందరికీ ఇవ్వటం కూడా జరుగుతోంది. ఇంతవరకు చెప్పినటువంటి నేను కోనసీమ మండలం అనాథవరం పేరూరు గ్రామ కాపురస్తుడిని. నా పేరు అనుపిండి శ్రీనివాసరావు. నేను భాషా ప్రవీణ విద్యా ప్రవీణ పాస్ అయ్యాను. చదువుకుని తెలుగు పండితుడిగా రిటైర్డ్ అయ్యాను. తర్వాత ఇంకా ఏంటంటే ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆదరణ, కాళ్ళు కడుక్కోండి, అక్కడ తువ్వాలు ఉంది, కాళ్ళు తుడుచుకోండి, లోపలికి రండి, భోజనం, సకల మర్యాదలతోటి మన ఇంట్లో ఏనాడో అమ్మ పెట్టినటువంటి మాట ఈరోజు గుర్తు చేసినట్టుగా వచ్చింది. అందువల్ల మీరందరూ కూడా మన యొక్క నిత్య అన్నదాన పథకానికి సహకరించి వారి యొక్క ఈ నిత్య పథకానికి మనం అందరం కూడా పునాదులయ్యి మనం అందరం కూడా సహాయ సహకారాలు చేయవలసింది. ముఖ్య గమనిక ఏంటంటే మనలో ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా తాతలు కానీ ముత్తాతలు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా స్వర్గస్థులైనటువంటి వారికి వారి పేరన ఆ రోజు ఆర్థిక నిమిత్తం ఎంత మీకు తోచిన విరాళం పంపితే మేము సేకరించి ఇవన్నీ కూడా మేము దినదినాభివృద్ధి చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి ఉన్నటువంటి పండితులు పూజ్యులు నాగాభట్ల కామేశ్వర శర్మ గారు ఇచ్చట ఉన్నారు. వారు కూడా అంటే మేము నమ్మాము, మీరు కూడా నమ్మండి. వస్తుండగానే అయ్యా అక్కడ కాళ్ళు కడుక్కోండి అన్నారు, అయ్యా ఇక్కడ కూర్చోండి అన్నారు. అమ్మ అని చెప్పేసి ఆవిడ వడ్డించి ప్రతి వాళ్ళు కూడా అయ్యా అమ్మ శబ్దం తప్ప యావండి అనే మాట కూడా లేకుండా మన ఇంటివారు మనవారు అనేటువంటి అభిప్రాయంతో
ఇదంతా కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మేము ఇప్పుడు చూసాం కాబట్టి చూసింది చూసినట్టు చెప్పాలి. అదే బాగోలేదనుకోండి మనం ఎవరికీ చెప్పకూడదు. బాగుందనుకోండి అడిగినా అడగకపోయినా అడిగిన వారికి అడిగిన వారికి అందరికీ కూడా చెప్పాలి. అందువల్ల ఈ నిత్యాన్నదానం దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరి తరఫున కూడా మీ అందరికీ కూడా ముఖ్యంగా సాష్టాంగ నమస్కారం చేస్తూ మన యొక్క ఈ బ్రాహ్మణ సంఘాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి మరొక్కసారి విన్నవించుకుంటాను. ఈ యొక్క నెంబర్ కూడా చెప్తున్నాను ఎక్కడ ఉన్నది అన్నది. నాగాభట్ల కామేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో కరణంగారి వీధి, అన్నవరం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ ఈ నంబర్తో కూడినటువంటి ప్రదేశంలో ఉంది. మీరందరూ కూడా ఇందాక తెలియచేసినటువంటి సెల్ నెంబరుకి మీరు వివరాలు అడిగి తెలుసుకుని మీ అందరూ కూడా అన్నవరం వచ్చి ఈ యొక్క అన్నం వరంగా భావించి కడుపు నిండా అన్నం తిని మీ అందరూ కూడా ఇచ్చట ఉన్న వాళ్ళందరినీ ఆశీర్వదించి మీరు ఆనందంగా వెళ్ళి మన యొక్క సంఘాన్ని ఆనందంగా చేస్తే మనం అందరం కూడా బ్రాహ్మణ యువత యువకులందరూ కూడా ముందుకు వచ్చి మాకు సహాయ సహకారాలు చెయ్యాలి అని చెప్పేసి మేము ప్రార్థిస్తున్నాం. అదీను కాక మనలో చాలామంది ఈ ఆంధ్రాలో కానీ బెంగళూరులో కానీ వీటిలో కానీ కాకుండా ప్రత్యేకంగా అమెరికా వెళ్ళిపోతున్నారు. అటువంటి వాళ్ళు కూడా మనకి సహాయ సహకారాలు ఇంటింటి మాల అయితే ఈశ్వరుడికి ఒక పుష్పంట. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు చేశారనుకోండి మనకి ఇక్కడ ఇంకా దినదినాభివృద్ధి చేస్తుంది, ఇంకా ప్రచారం చేయగలరు, ఇంకా 10 మందికి వీళ్ళు మన కడుపు నింపగలరు. ఏదైనా సరే మనం ఎంతైనా రూపాయలు ఇవ్వండి వాళ్ళకి సంతృప్తి కలగదు. కడుపు నిండా భోజనం పెట్టండి, అమ్మో చాలు ఇంకా వేయకండి కడుపు పట్టట్లేదు అనేటువంటి మాటలు మన నోటంపుటే వస్తాయి. అందువల్ల ఏంటంటే మీ అందరూ కూడా సహాయ సహకారాలకు ప్రశ్నించి ఈ యొక్క మన ప్రక్కనే ఉన్నటువంటి బ్రహ్మశ్రీ నాగాభట్ల కామేశ్వర శర్మ గారిని పరిచయం చేస్తున్నాను. ఈయనే మన అందరికీ కూడా ఇక్కడ దగ్గరుండి చేసుకుంటున్నారు. ఇంత పెద్ద అయినటువంటి ఈయనకి మనం అందరం కూడా ఆయన సొంతం కాదు, ఆయన ఇంటికి కాదు, ఆయన ఒంటికి కాదు, ఈ యొక్క అన్నదాన పథకానికి ఈ సత్రానికి దినదినాభివృద్ధి చేస్తారని చెప్పేసి మరి మిమ్మల్ని అందరూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సుఖినో భవంతు, సమస్త సమంగళాని భవంతు. జై శ్రీరామ్, జై.